ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. అయ్యన్న ఎన్నిక సంతోషకరమన్న చంద్రబాబు, పవన్. సీఎంగానే సభకు వస్తానని చెప్పి వెళ్ళా. ప్రజలందరి ఆమోదంతో మళ్లీ తిరిగి వచ్చానన్న చంద్రబాబు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని వెల్లడి. అందరి అభిమానాన్ని నేతలు బాధ్యతగా తీసుకోవాలని సూచన. తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం తీరుపై విమర్శలు. ఇన్నాళ్లు ప్రశ్నిస్తే దాడులు చేశారని ఆరోపణ. బూతులు, దూషణలతో రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టారని కామెంట్. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. వైసీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారన్న సత్యకుమార్. 5 ఏళ్లుగా అయ్యన్న సమస్యలపై పోరాడారని కామెంట్. కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్ ఇవాళ రాయలసీమ నేతలతో వైసీపీ అధినేత వరుస సమావేశాలు. పార్టీ లీడర్లకు దిశానిర్దేశం. విశాఖలో వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని తాకీదులు. 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశం. హైదరాబాద్ టీజీపీఎస్సీ ముందు టెన్షన్. ఆందోళనకు దిగిన బీజేపీ యువ మోర్చా 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్. ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించిన పోలీసులు. హైదరాబాద్ చిల్కలగూడలో కాల్పుల కలకలం. సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తూ ఉండగా ముఠాను పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నం. నిందితులు పారిపోతూ ఉండగా ఒక రౌండ్ కాల్పులు జరిపిన కానిస్టేబుల్. పోలీసుల అదుపులో 3 ముఠా సభ్యులు. మన్యం జిల్లా జలగ్రామంలో నీటి ఇబ్బందులు. బోరు నుంచి బురద నీరు రావడంతో గిరిజనుల అవస్థలు. మంచినీరు అందించాలని స్థానికుల డిమాండ్. నంద్యాల ఎన్జీఓ కాలనీలో రెచ్చిపోయిన దొంగలు. ఓ వ్యవసాయ అధికారి ఇంట్లో చోరీ. 1 కిలో బంగారం అలాగే వెండి సామాగ్రి దొంగతనం. చోరీ సొత్తు విలువ 35 లక్షలుంటుందని అంచనా. మంగళగిరి ఎంఎస్ఎస్ నగర్లో వరుస చైన్ స్నాచింగ్. 3 రోజుల్లో 2 చోట్ల చోరీలు. ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్. హైదరాబాద్ మెహదీపట్నంలో దొంగ మృతి. నిర్మాణంలో ఉన్న భవనంలో చోరీకి యత్నం. కార్మికులను కత్తితో బెదిరించిన కేటుగాడు. ఎదురు దాడితో స్పృహ తప్పి పడిపోయిన నిందితుడు. పోలీసులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి. 2 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని. రాష్ట్రపతి భవన్లో గౌరవ వందనం స్వీకరించిన షేక్ హసీనా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం. నేడు ఢిల్లీలో నిర్మలా సీతారామన్ కీలక సమావేశాలు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి భేటీ. తర్వాత బడ్జెట్ సన్నాహక మీటింగ్. ఢిల్లీలో కొనసాగుతున్న మంత్రి అతీషి నిరాహార దీక్ష. హర్యానా నుంచి తాగునీటిని విడుదల చేయాలని డిమాండ్. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి. ఢిల్లీ జలశక్తి బోర్డు ముందు బీజేపీ ధర్నా. భారీ ర్యాలీగా తరలివచ్చిన కార్యకర్తలు. జలశక్తి బోర్డు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం. అడ్డుకొని వాటర్ కెనాల్లను ప్రయోగించిన పోలీసులు. తమిళనాడులో రోడ్డు ప్రమాదం. బస్సును తప్పించే క్రమంలో చెట్టును ఢీకొట్టిన టాటా సుమో. తిరుపతికి చెందిన 2 మృతి, మరో 9 మందికి గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,380. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,350. కిలో వెండి ధర 96,500.